తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ చేసిన కేసులో సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణ పూర్తయింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సంచలన విషయాలతో ఫైళ్లను ఛార్జిషీటును దాఖలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు విచారణలో సైంటిఫిక్గా నిర్ధారించారు. పాలు లేకుండా ఫామ్ ఆయిల్, ఫామ్ కర్నెల్ ఆయిల్తో సిద్ధం చేసిన పదార్థాలనే నెయ్యి అని చెప్పి సరఫరా చేశారని తేల్చారు. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బీటా కెరోటిన్ లాంటి రసాయనాలను కలిపారని, ఇలా 5 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ అధికారులు వెల్లడించారు. దీంతోనే 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపారు. ఈ స్కామ్లో 235 కోట్ల టీటీడీ నిధులు దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అధికారులు ఛార్జ్షీట్లో వివరించారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ ఛార్జ్షీటులో 36 మంది నిందితుల ప్రమేయం ఉందని స్పష్టంగా వివరించారు. ఈ జాబితాలో టీటీడీ ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డైరీ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. సిట్ అధికారులు మొత్తం 14 నెలల పాటు ఈ కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. గత ఏడాది మే నెలలో మొదటి ఛార్జిషీటు దాఖలు చేసినప్పుడు 24 మందిని నిందితులుగా చేర్చారు. నవంబర్ 23న కోర్టుకు సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కలిపి మరో 12 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 36 మంది నిందితుల ప్రమేయం పైన తాజా ఛార్జిషీట్లో అధికారులు స్పష్టంగా వివరించారు. తమిళనాడులోని దిండిగల్లోని ఏఆర్ డైరీ నుంచి దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా బోలే బాబా ఏరోగానిక్ డైరీ డైరెక్టర్లు పామిల్ జైన్, విపిన్ జైన్ ఉన్నారని తెలిసింది. వీరు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ల నుంచి రసాయనాలు తెప్పించి ఉత్తరాఖండ్లోనే కల్తీ నెయ్యి తయారు చేసి పంపారని విచారణలో వెల్లడైంది. అనంతరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నిందితులను గుర్తించారు. ఈ కేసులో మొదట గత ఏడాది ఫిబ్రవరి 9న ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్, పోమిల్ జైన్, విపిన్ జైన్, అపూర్వ వినయ్కాంత్ చావ్లాలను, అనంతరం అజయ్ కుమార్ సుగంధ్, ఆశిష్ అగర్వాల్, హరిమోహన్ రాణాలను అరెస్టు చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ వైష్ణవి, మాల్గంగా, బోలేబాబా డైరీలను 251 కోట్ల టీటీడీ సొమ్మును చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలు 2019, 2024 మధ్య సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని 250 కోట్ల విలువైందని చెప్పి టీటీడీకి అంటగట్టినట్లు ఛార్జిషీట్లో అధికారులు వివరించారు. కమిషన్ల కకృతి కోసం నాణ్యత లేని నెయ్యిని అనుమతించడం వల్ల శ్రీవారి లడ్డు రుచి, నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నాయని సిబిఐ స్పష్టం చేసింది. తక్కువ ధరకు టెండర్లు వేసిన కంపెనీలు క్వాలిటీ పాటించకుండా ల్యాబ్ రిపోర్ట్లను సైతం మేనేజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. లడ్డు పవిత్రతను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.